ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన అమలాపురం పట్టణ పోలీసులు. కోనసీమ, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బెట్టింగ్ ముఠా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అమలాపురం పట్టణ సిఐ క్రిస్టోఫర్ తన బృందంతో వెళ్లి సోదాలు నిర్వహించారు. పలు రకాల యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుల వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 75 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ను స్వాధీనం చేసుకొని 5గురిని అదుపులోకి తీసుకోగా 2 పరారీలో ఉన్నట్లు సిఐ క్రిస్టోఫర్ తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం బస్ స్టాండ్ ఆపోజిట్ అంబికా లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మా యొక్క అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆ యొక్క లాడ్జ్ పైన నేను మా సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. దాంట్లో రూమ్ నెంబర్ 307, 306లో ఒక 5 వ్యక్తులు ఉండి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు యూజ్గా ఎక్కువగా ఉండి వాళ్ళు వాటితో ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు మేము గమనించినాం. వాళ్ళు అడిగితే అదే చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ మీద, రకరకాల మీద 2 రకాల యాప్లు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని SIB65 అని చెప్పేసి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టు ప్రూవ్ అయింది. దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు 65 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, దానికి సంబంధించిన సిమ్ కార్డులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. అట్లనే ఈ యొక్క 5 వ్యక్తులు, 2 మన అమలాపురం టౌన్ ప్రక్కన ఉన్న బట్లపాలకు సంబంధించిన వాళ్ళు, 2 భీమవరానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొకళ్ళు కైకులు. ఈ 5 వ్యక్తులు వీళ్ళతో పాటు ఇంకా 2 పరారులో ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం తిరుగుతున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.